న్యూస్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే దక్షిణాది ముఖ్య నేతలు చెన్నైకి చేరుకున్నారు. ఇటు బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం దక్షిణాదిపై కక్ష కట్టి వ్యవహరిస్తోందని, ఐక్యంగా పోరాటం చేద్దామనే ఆలోచనతో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, జగదీష్ రెడ్డి, వినోద్ కూడా హాజరవుతున్నారు. అటు ఏపీ నుంచి ప్రధాన పార్టీలు ఈ మీటింగ్కు దూరం ఉంటున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో భాగస్వాములు కాగా బీజేపీని వ్యతిరేకిస్తున్న చెన్నై మీటింగ్కు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్కు ఐటీసీ చోలా హోటల్ వేదికైంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దక్షిణాది నేతలు సిద్ధమయ్యారు. కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరు కానున్నారు. జనాభా ప్రాతిపాదికన చేసే డీలిమిటేషన్ను పూర్తిగా వ్యతిరేకించబోతున్నారు. అంతేకాదు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల బద ప్రదర్శనకు కూడా దీన్ని చూస్తున్నారు. ఈ మీటింగ్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ప్రతినిధిని పంపిస్తున్నారు. అలాగే ఏపీ, ఒడిశా మాజీ సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్లు కూడా తమ పార్టీ నేతలను పంపుతున్నారు. 2026లో జరగనున్న డీలిమిటేషన్ను జనాభా ప్రాతిపాదికన మాత్రమే నిర్వహిస్తే సౌత్ స్టేట్స్ లోక్సభలో తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా కోల్పోతాయో స్టాలిన్ ఈ సమావేశంలో వివరిస్తారంటున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు రాసిన లేఖల్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మరోసారి మీటింగ్లో ప్రస్తావించబోతున్నారు. మీటింగ్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై, ఒత్తిడిపై జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత విపక్ష కూటమి నేతలు భేటీ అవడం ఇదే తొలిసారి కావడంతో ఈ మీటింగ్కు ప్రాధాన్యత పెరిగింది. ఇక మీటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ ద్వారా. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు చేరుకున్నారు, ఎన్ని గంటలకు మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు దామోదర్? ప్రసన్న, చెన్నై ఐటీసీ హోటల్లోనే ప్రస్తుతం మనం ఉన్నాము. ఐటీసీ హోటల్ వద్ద ఏదైతే సీఎం స్టాలిన్ ఇప్పుడే హోటల్లోకి వెళ్ళారు. మీ సమావేశం ప్రారంభం కానుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు 2 గంటల పాటు సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో వివిధ రాష్ట్రాలకు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడతారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఏదైతే ఇటు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పంజాబ్ సీఎంతో పాటు అదేవిధంగా ఇటు నవీన్ పట్నాయక్, మాజీ సీఎం నవీన్ పట్నాయక్తో పాటు ఇతర కీలక నేతలు, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ ఇప్పటికే హాజరయ్యారు. నిన్న రాత్రి వీరు ఇక్కడికి చేరుకున్నారు. సీఎం చేరుకున్న తర్వాత సమావేశం ప్రారంభం కానుందన్నారు. సీఎం కొంతసేపటి క్రితమే హోటల్లోకి వెళ్ళారు. ముఖ్యంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల యొక్క పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తుందనే కారణంతో పాటు వచ్చే డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఎంత నష్టపోతాయి అన్న విషయాన్ని తెలియజెప్పడమే కాకుండా ఇండియా కూటమి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి, ఏదైతే ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా కూటమి ప్రస్తుతం జరుగుతున్న మొట్టమొదటి సమావేశం అని చెప్పవచ్చు. ఏదైతే 2024 ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సమావేశం కావడంతో భవిష్యత్తులో ఏ విధమైన పోరాట పటిమతో ముందుకు వెళ్ళాలి, దీంతోపాటు తొందరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి కూటమితో ఇండియా కూటమి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న విషయంతో కూడా ఇక్కడ చర్చించుతున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల భవిష్యత్తులో జరగబోయే ఇబ్బందులు, దక్షిణాదిన తగ్గనున్న ప్రాతినిధ్యం, ఉత్తరాది రాష్ట్రాల్లో వేగంగా జనాభా పెరుగుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా రోజు రోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పరిస్థితి ఏ విధంగా ఎంత దారుణంగా ఉంటుంది, అదే ప్రాతిపాదికనకు తీసుకుంటే ఇప్పుడున్న ఎంపీ సీట్లు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని కూడా ఉదాహరణలతో సహా ఈరోజు ఏదైతే కూటమి నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఏదైతే తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించి, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా జనాభా ప్రాతిపాదికన తగ్గిపోనున్నాయన్న విషయాన్ని తెలియజెప్పనున్నారు. దీంతో భవిష్యత్తులో
తమ హక్కుల కోసం పోరాడే అవకాశాన్ని దక్షిణాది రాష్ట్రాలు కోల్పోయే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం ప్రాతిపదికనే ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో ఏదైతే కావాలని తమిళనాడు ఎన్నికలను ముందుంచుకున్న నేపథ్యంలో కావాలని విభేదాలు సృష్టించడానికి హిందీ భాష వ్యతిరేక హిందీ ఏదైతే కేంద్రానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నిర్మించుకోవడానికి ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకుపోవడానికి మాత్రమే ఈ సమావేశాన్ని స్టాలిన్ ఉపయోగించుకుంటున్నాడు అంటున్నారు. రాజకీయంగా ఇది స్టాలిన్కు ఉపయోగకరమైన అంశమే అయినప్పటికీ మొత్తం మీద ఇటు బయటపడినప్పటికీ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కూడా ఈ విషయం మీద అంగీకరిస్తున్న నేపథ్యం ఏదైతే జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలకు అటు ఆర్థిక వనరులతో పాటు ఇటు ప్రాతినిధ్యం కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ విషయంలో ఏదైతే పెద్ద ఎత్తున ఇటు విస్తీర్ణం రీత్యానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్న డిమాండ్ చేస్తున్న నేపథ్యం. మరోవైపు జనాభా తగ్గుదల గురించి మాట్లాడుతున్న నేతలు జనాభా పెరుగుదల కోసం ప్రతి ఒక్కరూ ముగ్గురు కంటే నలుగురు పిల్లల్ని కనాలంటూ చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇది మాత్రం ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన కీలక ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక ముఖ్యమంత్రులు హాజరవుతున్నారో అటు కేరళ అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కీలక నేతలు హాజరవుతున్న నేపథ్యంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి పోరాటంతో భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచనున్నారా, లేకపోతే తమ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న విషయం తెలుస్తుంది. అయితే ఏపీ నుంచి ఎవరు హాజరు కాలేదు. ముఖ్యంగా ఏపీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీని, జనసేనను కూడా తన ప్రతినిధి బృందాలను పంపించి ఏదైతే ఈ సమావేశానికి హాజరు కమ్మంటూ స్టాలిన్ ఆహ్వానించారు. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ముందుగా వైసీపీ నుంచి ప్రతినిధులు హాజరవుతారంటూ కూడా సమాచారం అవుతుంది. కానీ వారు కూడా ఎవరు హాజరు కాలేదు. మొత్తం మీద తీసుకుంటే ఈ సమావేశం పట్ల చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యం గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో పడిపోతున్న జనాభాతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులో తగ్గుతున్న ఆర్థిక వనరుల విషయం మీద కూడా చర్చించనున్నట్టు తెలుస్తుంది. గత బడ్జెట్లో కూడా చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎక్కువ ఆదాయం ఇటు వెళ్తున్నప్పటికీ ఏదైతే జనాభా ప్రాతిపదికన వనరులు కేటాయించడం వల్ల ఆర్థికంగా ఇటు తక్కువగా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తక్కువగా ఇటు ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న విషయాన్ని కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా రైల్వేస్కు సంబంధించి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రైల్వేస్లో ఎక్కువ దక్షిణ మధ్య రైల్వే నుంచి ఆదాయం వెళ్తున్నప్పటికీ ఏదైతే కేటాయింపులు కానీ ప్రతిపాదనలు కానీ నూతన ప్రాజెక్టులు కానీ చాలా తక్కువగా ఇటువైపు జరుగుతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారుల విస్తరణ విషయంలో కూడా ఇటు చాలా తక్కువగా రహదారుల విస్తరణకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు నుంచి ఆదాయాన్ని తీసుకెళ్లి అటు ఖర్చు పెడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుందన్న విషయాన్ని వీరు ఏదైతే చర్చించనున్నారు. మొత్తం మీద ఇండియా కూటమి బలోపేతం పైన వైపు చర్చిస్తూనే త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో తీసుకోబోయే నిర్ణయాలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న అంశంతో పాటు ఇటు బడ్జెట్ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన విషయం ఈ మూడు అంశాలపైన ఈ సమావేశం చర్చించనున్నది. ప్రసన్న. దామోదర్, అలాగే ఇటు చూసుకుంటే ఏపీ నుంచి వైసీపీ ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. అయినా కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దు అంటూ కూడా వాళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు దామోదర్? అంటే వైసీపీకి సంబంధించి గతంలో ఇండియా కూటమి సహకారం గతంలో ఏదైతే ఢిల్లీలో జరిగిన ఆందోళనల కార్యక్రమంలో అటు అఖిలేష్ యాదవ్తో పాటు కూటమి నేతలతో ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన నేతలతో వారి మద్దతు కూడా కోరాడు అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎందుకు ఆయన ఈ సమావేశాలకు తన ప్రతినిధిని పంపలేదన్న విషయం మీద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా కేసుల వ్యవహారమా లేకపోతే బీజేపీతో ఏదైతే గత 5 సంవత్సరాల పాటు చాలా నమ్మకమైన మిత్రుడిగా కొనసాగాడు. అయితే గత ఎన్నికల్లో కూటమి ఏర్పడి ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం చిట్ట నిమిషంలో జరిగింది. అంతకు మునుపు వరకు ఏదైతే వైసీపీ పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ప్రతి ఒక్క బిల్లు విషయంలోనూ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ, స్పీకర్ ఎన్నికల్లోనూ ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలోనూ మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ చివరగా ఏదైతే ఇటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్ట్యా ఉంచుకొని ఏదైతే మద్దతు ఇచ్చినట్లు ఏదైతే ఈ సమావేశానికి తన ప్రతినిధులను పంపలేదని కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే కేసీఆర్
బీఆర్ఎస్ చిట్ట చివరి నిమిషంలో కేటీఆర్ను తన ప్రతినిధిగా ఇక్కడికి పంపినట్టు తెలుస్తుంది. మొదట్లో పంపరని భావించారు. గత ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చిందని ప్రచారం ఓవైపు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చిట్ట చివరిగా అదే ముద్ర పడిపోయే అవకాశం ఉందని భావించి చివరి నిమిషంలో కేటీఆర్ను ఈ సమావేశానికి చర్చల కోసం పంపించినట్టు తెలుస్తోంది ప్రసన్న. దామోదర్, అలాగే ఇటు చూసుకుంటే ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఇటు డీలిమిటేషన్ని వారంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఈ ప్రజెంట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనుకోవచ్చు? ప్రసన్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు స్టాలిన్ కానీ ముందు నుంచి డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గుదల దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇటు వచ్చే పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పునర్విభజన విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం కేంద్రం తీసుకోవాలి. ఏదైతే ఇటు విస్తీర్ణం దృష్ట్యా అదేవిధంగా ఆదాయం దృష్ట్యా ఈ రెండింటినీ ఏదైతే కొలమానాలుగా తీసుకొని పూర్తి స్థాయిలో అభ్యర్థి ఇటు పునర్విభజన జరగాలి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిటీ కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు నియోజకవర్గాల పునర్విభజన తీసుకోవాల్సి ఉంటుందన్న అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్తారు. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు చాలా వరకు కోత పెడుతుంది, ఇక్కడ ఇటు నుంచి ఎక్కువ ఆదాయం తీసుకుంటుంది కానీ అటువైపు నుంచి కేంద్రం నుంచి నిధులు రాలేదు. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా పూర్తిగా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని మరోసారి ప్రముఖంగా వీరు తెర మీదకి తీసుకురావడానికి ఈ సమావేశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.